మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 విచ్ ఈస్ అ సిఆర్ఎం టూల్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ మనందరికి తెలుసు, వన్ ఆఫ్ ద లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అని. దానికి సంబంధించిన ప్రోడక్ట్ ఇది. అయితే దీంట్లో మెయిన్ గా ఏంటి అంటే ఎవరు నేర్చుకోవచ్చు అనుకుంటే ఫ్రెషర్స్ నుంచి 2025 వాళ్ళు 24, 23, 22 ఇలా ముందుకు వెళ్తా ఉంటే సో అప్ టు ఎంత గ్యాప్ ఉన్నా కానీ ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. సో అయితే ఇక్కడ ఎవరు నేర్చుకోవచ్చు అనే దానికి మనం ఇంకా డీటెయిల్గా వెళ్తే, సాఫ్ట్వేర్ లో ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఈజీగా తక్కువ టైంలో, సో ఈజీగా అంటే కోర్సు అంటే కోడింగ్ తక్కువ ఉన్నది, కొంచెం నేర్చుకొని జాబ్ వచ్చినా కూడా సర్వైవ్ అవ్వగలిగే కోర్స్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళు, దాంతోపాటు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, దాంతోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి అలసిపోయి దీని సైడ్ రావాలనుకునే వాళ్ళు కూడా సో ఇటు సైడ్ రావచ్చు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ టైంలో ఇప్పుడు మనం కోర్స్ స్టార్ట్ చేస్తే అప్పుడు నేర్చుకొని సక్సెస్ అవ్వడానికి, మంచి జాబ్ తెచ్చుకొని స్టార్ట్ అవ్వడానికి, సో కెరీర్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకోవచ్చు? అశోక్ డైనమిక్స్ అని, సో ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ తను. దాంతోపాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ రెజ్యూమ్ ప్రిపరేషన్, రెగ్యులర్ అసెస్మెంట్, జాబ్ సపోర్ట్. జాబ్ చాలా మంది ఏంటి జాబ్ వచ్చే వరకే సపోర్ట్ ఉంటారు. జాబ్ వచ్చిన తర్వాత కూడా మీకు ఈ మీటింగ్స్ ఎలా అటెండ్ అవ్వాలి, ఎలా మేనేజ్ చేయాలి, సో వాళ్ళు ఏం అడుగుతున్నారు, దీనికి సంబంధించి అండ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి. చాలా మంది ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్ ఏంటి జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తారు. జాబ్ వచ్చే వరకు కాదు, జాబ్ వచ్చాక ఇంకొక 1 month కూడా ఇక్కడ సపోర్ట్ అనేది ఉంటుంది.